వెల్కమ్ టు మాతృశ్రీ జాబ్ అండ్ కెరియర్ గైడెన్స్ అండి. 10వ తరగతితోటే మనకి ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ పడినాయండి. ఇవి మనకి దేశవ్యాప్తంగా 527 పోస్టులు పడినాయి. మన రీజనల్ సెంటర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. దానికి సంబంధించి మనకి 36 ఖాళీలు ఉన్నాయండి. మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దామండి. 10వ తరగతితోటే మనం ఆర్బీఐలో ఉద్యోగం సంపాదించవచ్చు. అంటే ఫస్ట్ మంత్లోనే మనం ఒక 50,000 శాలరీ వస్తుందండి. ఇక్కడ మనకి ఆన్లైన్ పరీక్ష ద్వారా మనకి తీసుకుంటారు. ఆన్లైన్ పరీక్ష వచ్చి ఫిబ్రవరి 28, మార్చి 1, 2 డేస్ ఇచ్చాడు. దానికి సంబంధించి మొత్తం ఖాళీలు 527 అండి. హైదరాబాద్లో మనకి 36 రీజనల్ హైదరాబాద్లో ఉంటుందండి రీజనల్ సెంటర్. కాబట్టి హైదరాబాద్లో 36 ఖాళీలు ఉన్నాయి. అలాగే మనకి ఇది ఎలా జరుగుతుందంటే ఆన్లైన్ పరీక్ష అండి. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. రీజనింగ్ సంబంధించి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 30 మార్క్స్ అండి. దీంట్లో మనకి మైనస్ మార్కులు ఉంటాయండి. ఏదైనా తప్పు చేస్తే మైనస్ మార్కులు ఉంటాయి. ఇక దీనికి 90 నిమిషాలు అండి పరీక్ష వ్యవధి. ప్రతి సెక్షన్లోనూ మనం నిర్ణీత కట్ ఆఫ్ మార్కులు పొందాలండి. ఇది అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని మీద బేసిస్ మీద మనకి తీసుకుంటారండి. ఇక్కడ వయసు వచ్చి మనకి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే చివరి తేదీ వచ్చి మనం అప్లై చేయడానికి ఫిబ్రవరి 4 అండి లాస్ట్ డేటు. ఇక్కడ ఫీజు వచ్చి ఓబీసీకి ఏమో 450, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 50 రూపీస్ అండి. ఇక్కడ మనకి పరీక్ష తేదీలు వచ్చి ఫిబ్రవరి 28, మార్చి 1 అండి. దీనికి సంబంధించి వెబ్సైటు www.rbi.org.in అండి. ఇది ఇక్కడ మనకి ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి 28 అండి. దీనికి సంబంధించి 40 డేస్ మాత్రమే ఉంది మంచి ఉద్యోగం సాధించడానికి. 10th క్లాస్ ఆర్వాతో మనకి ఆర్బీఐలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మనకు ఫస్ట్ నెల నుంచే ఒక 50,000 వరకు శాలరీ వస్తుంది. అక్కడి నుంచి మనకి ప్రమోషన్స్ ఉంటాయి. మనకి దాంట్లో అంతర్గత మనం పరీక్షలు రాస్తే ప్రమోషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది మంచి అవకాశం అండి. 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఆర్బీఐలో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. దీన్ని మనం సీరియస్గా తీసుకుని 40 డేస్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. మనం సెలెక్ట్ కావచ్చు. అంటే తక్కువ పోస్టులు అనుకోకుండా మనం ప్రతిదాన్ని అటెంప్ట్ చేయాలండి. అంటే దీంట్లో ఉన్న లోటుపాట్లన్నీ తెలుస్తూ ఉంటాయి. మన కాంపిటేటివ్ పరీక్ష అంటే ప్రతిదాన్ని మనం అటెంప్ట్ చేయాలి. అలానే మనకి తక్కువ పోస్టులు ఉన్నాయని కాదు, మనం ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది చూసుకోవాలి. దీన్ని అప్లై చేయండి. అలాగే మాతృశ్రీ జాబ్ అండ్ కెరీర్ గైడెన్స్లో సంబంధించి మనకి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు దీంట్లో ఉంటాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.